ఈరోజు మనం అయ్యప్ప స్వామి వారి యొక్క జన్మ వృత్తాంతం గురించి చెప్పుకుందాం. శుభ బుధవారం. మీ వాడపల్లి సత్యనారాయణ. క్షీరసాగర మథనం. అమృతం కోసం దైవ దానవులు సముద్రాన్ని మదిస్తున్నప్పుడు ఆ అమృతానికి ముందుగా అత్యంత ప్రమాదకరమైన కాలకోట విషం ఉద్భవించింది. ఈ విషాన్ని ఆ పరమశివుడు తన కరణంలో దాచుకొని ప్రపంచానికి కాలకోట విష ప్రభావం లేకుండా చేయడం జరిగింది. అందుకనే ఆ పరమేశ్వరుడిని గరళ కంఠుడు, నీలకంఠుడిగా మనం సంబోధించడం జరుగుతుంది. అయ్యప్ప స్వామి వారి జన్మవృత్తాంతంలో హరిహర పుత్రుడు అనే పేరు ఎలా వచ్చిందంటే హరిహరాత్మజుడు. ఈ విషయం వచ్చిన తర్వాత దైవదానవులు ఇద్దరు కూడా క్షీరసాగరాన్ని మదిస్తుండగా ఆ సముద్రాన్ని అందులోంచి అమృతం ఆఖరిలో రావడం జరిగింది. ఈ యొక్క అమృతం కోసం దైవదానవులు ఇద్దరు కూడా గొడవ మొదలు పెట్టగా రాక్షసులు అమృత భాండం అంటే అమృతం ఉన్న కుండను పట్టుకుని పారిపోసాగారు. అప్పుడు దేవతలు శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తే శ్రీ మహావిష్ణువు జగన్మోహిని రూపంలో అంటే అత్యంత అందమైన స్త్రీ రూపంలో ఈ రాక్షసుల వద్దకు వచ్చి నాట్యం చేస్తూ రాక్షసుల్ని మైమర్పింపజేసి రాక్షసులతో ఇలా చెప్తోంది, జగన్మోహిని, మీలో మీరు గొడవ ఆడుకోవడం వల్ల ఈ అమృతం నేలపాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి దేవతలు ఒక పక్క, రాక్షసులు ఒక పక్క వరుసగా కూర్చోండి, అందరికీ నేను అమృతాన్ని సమానంగా పంపిణీ చేస్తానని చెప్పగా ఆమె అందానికి దాసులేనటువంటి రాక్షసులు సరే అన్నారు. అప్పుడు దేవతలు రాక్షసులు చెరోవైపు వరుసగా కూర్చుని ఉంటే జగన్మోహిని అమ్మవారు అంటే సాక్షాత్ విష్ణుమూర్తి స్త్రీ రూపంలో ముందుగా దేవతలకి అమృతాన్ని దోసిట్లో కొద్ది కొద్దిగా పోయడంతో మొదలు పెట్టగా రాక్షసులు అడిగారు, అదేమిటి మాకు కదా ముందు వెయ్యాలి, దేవతలకు ఎందుకు వేస్తున్నారంటే అప్పుడు జగన్మోహిని ఇలా అన్నారు, కొద్ది కొద్దిగా ముందుగా దేవతలకి ఇచ్చేసి మిగిలిందంతా మీకే పంచుతానని చెప్తే వాళ్ళు ఆనందపడి అలాగే అలాగే అన్నారు. ఎంతసేపటికి తమ వంతు రాకపోవడం చూసి ఆలోచించిన రాక్షసుల్లోని ఇద్దరు రాహువు కేతు అనేవాళ్ళు దేవతల వేషంలో దేవతల భక్తిలో కూర్చున్నారు. ఈ రాహుకేతువులే మనకి నవగ్రహాల్లో రాహుకేతువులుగా పిలువబడుతున్నారు. ఈ అమ్మవారు వరుస క్రమంలో దేవతలకు అందరికీ అమృతాన్ని పంచుతూ రాహుకేతువులు దోసిట్లో కూడా అమృతాన్ని వేయగా వారు రాక్షసులను గుర్తించిన సూర్యుడు చంద్రుడు వెంటనే వారిద్దరూ రాక్షసులని అమ్మవారికి చెప్పగా జగన్మోహన్ అమ్మవారికి తన సుదర్శన చక్రంతో వారి శిరస్సులను ఖండించడం జరిగింది. కానీ అప్పటికే వారి నోటిలోకి అమృతం వెళ్ళడం వల్ల వాళ్ళు చిరంజీవులు అయ్యారు. వారి ఛాయారూపంగా నవగ్రహాల్లో వాళ్ళకి స్నానం కల్పించడం జరిగింది. ఈ విధంగా అమృతం పంచడంతో మొదలైన ఈ కార్యక్రమం జగన్మోహిని అమ్మవారు చూసి గర్లాన్ని అంటే కాలకూట విషయాన్ని తన గొంతులో దాచుకున్నటువంటి ఈశ్వరుడు అమ్మవారిని చూసి మోహించడం జరిగింది. అంత అందమైన ఆకారాన్ని చూసి ఈ జగన్మోహిని అమ్మవారు పరమేశ్వరుడి యొక్క కథ మరింత విపులంగా చెప్పుకుందాం. భస్మాసురుడనే రాక్షసుడు ఈశ్వరుడి కోసం ఘోరమైన తపస్సు చేసి ఈశ్వరుడిని మెప్పించి ఈశ్వరుని ప్రత్యక్షం చేసుకోగా స్వామి ప్రత్యక్షమై భస్మాసురా నీకేం వరం కావాలంటే భస్మాసురుడు ఇలా అన్నాడు, నేను ఎవరి తల మీద చేయి వేస్తానో వాళ్ళు భస్మం అయ్యేటట్టుగా నాకు వరం ఇవ్వమంటానుగా బోలాశంకరుడు పరమేశ్వరుడు సరే అని చెప్పి వరం ఇస్తే అప్పుడు భస్మాసురుడు ఆలోచిస్తున్నాడు, పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు, వరం ఇచ్చాడు, బాగానే ఉంది, కానీ ఈ వరం యొక్క ప్రభావం ఏంటో తెలుసుకోవాలి కదా అని స్వామివారి వైపు చూసి
స్వామి మీరు నాకు ఇచ్చిన వరాన్ని పరీక్ష చేస్తాను మీ మీద అని చెప్పి తన చెయ్యి జాపి పరమేశ్వరుడు ముందుకు వస్తుండగా పరమేశ్వరుడు వెంటనే అక్కడి నుంచి పరిగెత్తడం మొదలు పెట్టే స్వామివారు. ఎందుకంటే వర ప్రభావాన్ని ఇచ్చిన వాళ్ళు కూడా తప్పించుకోలేరు కాబట్టి. అలా పరిగెడుతుంటే దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించి నాట్యం చేయడం చూసి ఆమె అందాన్ని చూసి పరవశించిన భస్మాసురుడు ఆమెను చూసి నేను నిన్ను వివాహం చేసుకుంటాను మోహిని, మన ఇద్దరం కలిసి బతుకుదాం అంటే అప్పుడు అమ్మవారు ఇలా అన్నారు, నాకొక ప్రతిజ్ఞ ఉంది, నాతో నృత్యం అంటే డాన్స్ చేసి గెలిచిన వారికి నేను వివాహం చేసుకుంటాను ప్రతిజ్ఞ చేశానట్టుగా భస్మాసుడు దానికే ఉంది, అన్ని కళలు నాకు వచ్చి తప్పకుండా నృత్యం చేసి నిన్ను గెలుచుకుంటానని సిద్ధమవగా అమ్మవారు నృత్యాన్ని మొదలుపెట్టారు. ఆమె చేస్తున్న నృత్యాన్ని చూసి భస్మాసుడు కూడా అదే విధంగా నృత్యం చేయడం మొదలుపెట్టాడు. నృత్యం తారాస్థాయికి చేరుకున్న సమయంలో అమ్మవారు నృత్య భంగిమల్లో భాగంగా తన తల మీద తను చేయి పెట్టుకున్నారు. వెంటనే భస్మాసుడు కూడా అదే విధంగా తన చేయిని తల మీద పెట్టుకుని భస్మం అవ్వడం జరిగింది. ఈ భస్మాసుడు మరణం తర్వాత అమ్మవారిని చూసి మోహించిన పరమేశ్వరుడు జగన్మోహి సంయోగంతో పుట్టినవాడే హరిహర పుత్రుడైన అయ్యప్ప స్వామివారు. ఇది అయ్యప్ప స్వామివారి జన్మ వృత్తాంతం. అనంతరం ఆ శిశువుని పందల రాజ్యంలో అడవిలో వదిలివేయగా పాండ్యరాజు వేటకి ఆ అడవికి వచ్చి అక్కడున్న శిశువుని చూసి ఆశ్చర్యపడి తనకు ఎలాగూ సంతానం లేదు కాబట్టి ఈ బాబు చక్కగా పెంచుకుంటానని మనసులో సంకల్పించుకొని శిశువుని తీసుకొని తన రాజ్యానికి తిరిగి వచ్చాడు. శిశువు యొక్క మెడలో అమూల్యమైన మణిహారం ఉండడం వల్ల ఆ శిశువుని మణికంఠుడిగా పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. అయితే చిన్నప్పటి నుంచి కూడా ఆ మణికంఠుడు అంటే అయ్యప్ప స్వామి వారు తన యొక్క అపూర్వమైన తేజస్సుతో, తన విజ్ఞానంతో, తన వినయ సంపన్నతో రాజ్యంలో ప్రజలందరూ మెచ్చుకునే విధంగా ప్రవర్తించడం చూసి రాజు యొక్క భార్య అయిన రాణికి అసూయ చెంది వైద్యులతో ఒక కపట నాటకం ఆడి తన అనారోగ్యంగా ఉన్నానని వైద్యులతో రాజుకు చెప్పించగా రాజు వారిని అడగగా ఔషధం ఏంటని అడిగితే ఆ వైద్యులు పులిపాలు తేవాలని ఆ పులిపాలు రాణికి ఇస్తేనే ఈ అనారోగ్యం సమసిపోతుందని చెప్తే అప్పుడు అయ్యప్ప స్వామి వారు సరే నేను పులిపాలు తెస్తానని చెప్పి అడవిలోకి బయలుదేరారు. స్వామివారు ఆ అయ్యప్ప స్వామి వారు పులిపాలు ఎలా తెచ్చారు ఆ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. స్వామియే శరణం అయ్యప్ప. అయ్యప్ప స్వామి వారి కథని విన్నా చదివినా అత్యంత శుభప్రదమైనవి జరుగుతాయి. వ్యసనాల పాల నుండి బయటికి రావడం జరుగుతుంది. నేను మీ వాడపల్లి సత్యనారాయణని. మన వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి. ఇతరులు కూడా చూడాలని మీ మనసులో అనిపిస్తే షేర్ చేయండి. స్వామివారి జన్మ వృత్తాంతం ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేసి కామెంట్ లో పెట్టండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం స్వామివారి పులిపాలు ఎలా తీసుకొచ్చారు అడవికి వెళ్ళన్న వృత్తాంతాన్ని చెప్పుకోవడం జరుగుతుంది. ఉంటాను మరి. సెలవా.